ఫ్రెండ్స్, నేను మీ రవీందర్. లాస్ట్ వీడియో గురించి చాలా విధంగా కామెంట్ చేశారు, చాలామంది మెసేజ్ చేశారు, చాలామంది డౌట్స్ అడిగారు. బ్రో మాకు అర్థం కాలేదు, బ్రో మాకు ఇలా లేదు అలా లేదు అని చెప్పేసి చాలామంది అన్నారు. అండ్ అర్థం కావడానికి అందులో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, నాకు వచ్చు అని చెప్పేసి ఒకసారి వీడియో చూడండి. నేను ఏ మ్యాథ్స్ లేకుండా ఏ ఫార్ములాస్ లేకుండా కలిపి చూపెడతానని చెప్పేసి నేను చెప్పాను. ఈ వీడియో చూడండి, ఈ వీడియోలో నేను చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అండ్ ఈ వీడియో ఫస్ట్ ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది, మధ్యలో చూస్తే మాత్రం అర్థం కావాలి. అండ్ ఈ వీడియోలో చూడండి, నేను క్యూబ్ ఎలా సాల్వ్ చేస్తాను, బేసిక్ పాయింట్స్ ఏంటనేది నేను సాల్వ్ చేసి చూపెడతాను. ఈ క్యూబ్ని మా ఫ్రెండ్ 3 days నుంచి చాలా మిక్స్ చేస్తుంటూ మా ఫ్రెండ్కి మీకు చూపెడుతున్నాను చెప్పేసి కోపంతోనే చాలా 3 days నుంచి చాలా మిక్స్ చేస్తున్నాను, నాకు అసలు కలపకూడదు అని చెప్పేసి ఈ క్యూబ్లో మీకు కలిపి చూపెడతాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా మీరు మాకు కామెంట్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ ఏ డౌట్స్ ఉన్నా మాకు అడగండి, మేము క్లారిఫై చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ క్యూబ్ మీకు ఒకసారి సాల్వ్ చేసి చూపెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం క్యూబ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ బేసిక్ పాయింట్ అని నేర్చుకోవాలి. క్యూబ్ ఎలా పట్టుకోవాలి ఎలా అని చెప్పేసి బేసిక్ పాయింట్ నేర్చుకోవాలి. క్యూబ్ బేసిక్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ నేను చెప్పే ట్రిక్స్తోనే క్యూబ్ కలిసిపోతుంది. ఫస్ట్ మనం బేసిక్ పాయింట్ అనేది చెప్పేసి నేర్చుకుందాం. బేసిక్ పాయింట్ ఏంటంటే ఈ సైడ్ అని చూడు, ఈ సైడ్ అనేది లెఫ్ట్ సైడ్, మన ఈ సైడ్ అనేది లెఫ్ట్ సైడ్, అండ్ ఈ సైడ్ అనేది రైట్ సైడ్, ఈ సైడ్ అనేది రైట్ సైడ్, అండ్ ఈ సైడ్ అనేది బ్యాక్ సైడ్, అండ్ ఈ సైడ్ అనేది మన ఫ్రంట్ సైడ్, మన సైడ్ ఉంది కదా ఇది ఫ్రంట్ సైడ్, అండ్ ఈ సైడ్ అనేది ఇదేమో అప్ సైడ్ అప్పర్ లేయర్ ఇది, అండ్ ఇది సైడ్ ఇదేమో డౌన్ లేయర్ ఇది. అర్థమైంది ఫ్రెండ్స్, మనం క్యూబ్ ఎలా బేసిక్ పాయింట్స్ అనేది నేర్చుకున్నాం. ఇది ఏంటంటే లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్, ఇది అప్పర్ సైడ్, ఇది డౌన్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. అర్థమైంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే బేసిక్ పాయింట్ అలా ఉన్నప్పుడు మీకు నచ్చిన ఏదో ఒక కలర్ చూస్ చేసుకోండి. ఫస్ట్ ఏదో ఒక కలర్ చూస్ చేసుకోండి. నాకు నచ్చిన కలర్ అయితే నేను చూస్ చేసుకుంటున్నాను. మీరు ఏదో ఒక కలర్ చూస్ చేసుకున్న తర్వాత మీరు మ్యాచ్ చేయడానికి ట్రై చేయండి. నాకైతే బ్లూ ఇష్టం, నేను బ్లూ మ్యాచ్ చేయాలనుకుంటున్నాను, నాకైతే బ్లూ ఇష్టం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఏదో ఒక కలర్ మ్యాచ్ చేయాలి. ఫస్ట్ ఏదో ఒక కలర్ మ్యాచ్ చేసిరనుకో తర్వాత నేను చెప్పే ట్రిక్స్తోని క్యూబ్ ఆటోమేటిక్ సాల్వ్ అయిపోతుంది. ఫస్ట్ నేనైతే బ్లూ మ్యాచ్ చేసి చూపెడతాను, బ్లూ ఎలా మ్యాచ్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు బ్లూ ఏ కలర్ అయితే మనం తీసుకుంటున్నామో ఆ కలర్ మనకు టాప్ సైడ్ ఉండాలి, అప్పర్ లేయర్లో మనకు తీసుకోవాలి. అండ్ కొద్దిసేపు అయిన తర్వాత నేను క్యూబ్ ఇలా తీసుకుంటా, క్యూబ్ ఇలా తీసుకుంటా అంటే కుదరని పని. అలా మనం ఏం తీసుకోవద్దు. మనం ఏ కలర్ అయితే తీసుకుంటున్నామో ఆ కలర్ మనకు టాప్ సైడ్లో ఉండాలి. తర్వాత ఫ్రెండ్స్, దీన్ని ఎలా కలపాలంటే ఫస్ట్ మనం కలర్ చూసుకోవాలి, ఎలా కలపాలి ఏంది ఎలా అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే మనకు ఈ సైడ్ నాకు 2 ఉన్నాయి, ఈ సైడ్ నేను ఏం చేసుకుంటున్నానంటే లెఫ్ట్ సైడ్ని టాప్ తీసుకున్నాను. టాప్ తీసుకునే వరకు మళ్ళీ ఇక్కడ ఒకటి నాకు బ్లూ వచ్చింది, ఇక్కడ ఒక బ్లూ వస్తే నేను దీన్ని ఏం చేస్తున్నాను రైట్ దింపేసుకొని మళ్ళీ లెఫ్ట్ని డౌన్ అంటున్నాను. అండ్ ఈ కలర్ నేను ఇక్కడ మ్యాచ్ చేసేస్తున్నాను. ఆటోమేటిక్గా నాకు 1 సైడ్ అనేది అయిపోయింది. చాలా ఈజీ, 1 కలర్ కలపడానికి చాలా ఈజీ. ఈ కలర్ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఈ కలర్ నేను ఇక్కడ తీసుకెళ్తాను. ఇప్పుడు దీన్ని ఇలా చేస్తున్నాను, డౌన్ సైడ్ని లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను, అండ్ రైట్ సైడ్ని డౌన్ చేసినాను, అండ్ అగైన్ బ్యాక్ చేసేసాను. అగైన్ నేను టాప్ తీసుకుంటున్నాను. టాప్ తీసుకున్న తర్వాత నేను అగైన్ ఈ బ్లూ కలర్ అనేది అప్ లైన్లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, కరెక్ట్గా చూస్తేనే కరెక్ట్ కాన్సన్ట్రేషన్ పెడితేనే మనకు క్యూబ్ అనేది సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సెంటర్ ఉంది చూడండి ఫ్రెండ్స్, బ్లూ ఇక్కడ ఉంది. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే అగైన్ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒక సెంటర్ ఉంది ఫ్రెండ్స్, దీన్ని ఏం చేస్తున్నానంటే మళ్ళీ లెఫ్ట్ డౌన్ చేస్తున్నాను, మళ్ళీ సెంటర్ని రైట్ తీసుకున్నాను, లెఫ్ట్ తీసుకున్నాను, అండ్ ఈ డౌన్ సైడ్ మళ్ళీ రైట్ తీసుకున్నాను. ఆటోమేటిక్ ఈ కలర్ అనేది మ్యాచ్ అయిపోతుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ సెంటర్ ఉంది చూడు, ఈ సెంటర్ మనం ఏం చేయాలంటే ఇక్కడ తీసుకెళ్తే ఈ కలర్ ఇక్కడ మ్యాచ్ అవుతుంది కాబట్టి మనం అగైన్ నేను లెఫ్ట్ తీసుకుంటున్నాను, అండ్ రైట్ సైడ్ డౌన్ చేస్తున్నాను, అగైన్ మిడిల్ పాయింట్ మ్యాచ్ చేశాను, అండ్ అగైన్ మనం బ్యాక్ వెళ్ళిపోవాలి. ఈ కలర్ అనేది కలిసిపోయింది. ఇప్పుడు మనకి ఒకే కలర్ మిస్బేగ్ ఉంది. ఇది కూడా ఈ కలర్ ఎక్కడుందంటే బ్లూ కలర్ ఎక్కడ ఉంది, దీన్ని ఇక్కడ ఉందంటే మనం ఇక్కడ ఏం చేయాలి, దానికి స్పేస్ తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఈ లైన్ తీసుకెళ్ళినాం కదా ఫ్రెండ్స్, ఈ లైన్ తీసుకెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి, ఫస్ట్ టాప్కి వెళ్ళిన తర్వాత అగైన్ నేను ఇలా తింపుకుంటున్నాం. అగైన్ మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా మిస్బిహేవ్ చేస్తున్నాం, అగైన్ ఇలా మ్యాచ్ అయిపోయింది. అగైన్ మనం ఏం చేస్తున్నామంటే ఇది ఉంది రైట్, ఇక్కడ మిస్బిహేవ్ అయింది కదా, మనం రైట్ తీసుకున్నాం, రైట్ అయితే తీసుకున్నాం. తర్వాత అగైన్ మనం మ్యాచ్ అయిపోయింది. అగైన్ ఈ కలర్ ఎంత ఉంది,
అండ్ అండ్ ఏం చేస్తున్నాం అంటే ఈ కలర్ ఈ లైన్లో వచ్చింది కదా, ఈ కలర్ని మనం ఏం చేస్తున్నాం ఇలా తీసుకున్నాం అండ్ ఇలా తీసుకున్నాం. ఇప్పుడు ఎలా వచ్చిందంటే డౌన్ ఉన్న కలర్ మీదికి వచ్చింది. ఇప్పుడు ఈ కలర్ని మనం ఇక్కడ సెట్ చేయాలంటే ఏం చేయాలి, ఈ కలర్ని ఇలా తీసుకోవాలి, లెఫ్ట్ సైడ్ ఇలా దింపుకోవాలి, అగైన్ ఇలా దింపుకోవాలి, అగైన్ మన డౌన్ లేయర్ని ఇటు సైడ్ దింపుకోవాలి, టోటల్లీ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. టోటల్ లెఫ్ట్ సైడ్ తీసుకొని మన రైట్ సైడ్ పాయింట్ని డౌన్ చేసుకున్నాం, అగైన్ బ్యాక్ చేసినాం. ఈ బ్లూ కలర్ అనేది మ్యాచ్ అయిపోయింది ఫ్రెండ్స్. బ్లూ కలర్ అనేది ఫస్ట్ కలర్ మ్యాచ్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సెంటర్ పాయింట్స్ అనేది మనం ఫస్ట్ కలుపుకోవాలంటే వైట్ ఆటోమేటిక్గా మ్యాచ్ అయిపోయింది. అగైన్ ఆరెంజ్ కూడా మనకు మ్యాచ్ అయిపోయింది. ఆ మ్యాచ్ అవ్వాలి ఫస్ట్. ఆ మ్యాచ్ అవ్వకపోతే క్యూబ్ అనేది కలవాలి ఫస్ట్. మనం ఇవే మ్యాచ్ చేయాలి. నాకైతే 2 మ్యాచ్ అయిపోయినాయి ఆటోమేటిక్. మీకు ఈ 2 మ్యాచ్ అవ్వలేదు కదా, ఈ 2 ఎలా మ్యాచ్ చేయాలో నేను చూపెడతాను. ఫస్ట్ ఎల్లో ఉంది కదా, ఈ ఎల్లోని మనం ఎల్లో దానికి మ్యాచ్ చేయాలి, రెడ్ దానికి రెడ్ మ్యాచ్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ నుంచి తీసేయాలి, ఒకదాన్ని విడగొట్టాలి. మనం విడగొడితే ఎలా ఉంటుంది, సెంటర్ పాయింట్ మాత్రమే తీసుకుంటాం. ఈ 2 ఇలాగే తీసుకుంటాను. సెంటర్ దాన్ని మనం సెంటర్లోకి వెళ్ళి తీసుకున్నాం. అగైన్ మనం బ్యాక్ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎల్లో తీసేసుకున్నాం, ఎల్లో కూడా ఉంది, ఇక్కడ ఉంది. ఎల్లో ఎక్కడ ఉంటే ఎల్లో ఫ్రంట్గా వెళ్ళండి. ఎల్లో ఫ్రంట్కి వెళ్ళి తర్వాత మనం రైట్ తీసుకోవడం అనేది రైట్ తీసుకొని ఈ లైన్ అనేది మనం బ్యాక్ చేసుకోవడం, మన సైడ్ ఫ్రంట్ తీసుకోవడం. అగైన్ మనం ఎల్లో బ్యాక్ రిటైన్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా ఎల్లో కలిసిపోయింది, ఆరెంజ్ కలిసిపోయింది, వైట్ కలిసిపోయింది. ఇప్పుడు మనకి మిగిలింది ఏంటంటే రెడ్ మిగిలింది ఫ్రెండ్స్. ఇప్పుడు రెడ్ మనం టాప్లో తీసుకున్నాం. అగైన్ నేను లెఫ్ట్ తీసుకుంటున్నాను. అగైన్ మనం సెంటర్ పాయింట్ని బ్యాక్ తీసుకుంటున్నాను. అగైన్ నేను ఇలా చేశాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ కలర్ అనేది మ్యాచ్ అయిపోయింది ఫ్రెండ్స్. అగైన్ ఇప్పుడు మనం కార్నర్ సైడ్స్ కలుపుకోవాలి ఫ్రెండ్స్. కార్నర్ సైడ్స్ అంటే ఎల్లో రెడ్ మ్యాచ్ అవ్వాలి, రెడ్ వైట్ మ్యాచ్ అవ్వాలి. మనకి ఏ కలర్ మ్యాచ్ అవ్వలేదు. మనం ఎలా మ్యాచ్ చేయాలంటే సెంటర్స్ అయితే కలిసిపోయినాయి. రెడ్ వైట్ ఆరెంజ్ ఎల్లో మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు మనం కార్నర్స్ అనేది కలుపుకోవాలి. కార్నర్స్ అనేది కలపాలంటే ఏదో ఒక 1 సైడ్ తీసేయండి, మిస్ చేసేయండి. ఏదో ఒక కలర్ మిస్ చేసేసి ఇది ఎక్కడ మ్యాచ్ అవుతుందంటే ఈ కలర్ ఇక్కడ ఉంది, రెడ్ ఎల్లో బ్లూ ఉంది, రెడ్ ఎల్లో బ్లూ ఉంది, బ్లూ రెడ్ ఎల్లో ఎక్కడ ఉంది అంటే ఈ కలర్ ఇక్కడ ఈ కార్నర్ అనేది ఇక్కడ సెట్ అవుతుంది. ఇక్కడ సెట్ చేయాలంటే మనం దీన్ని లెఫ్ట్ తీసుకొని దీన్ని డౌన్ చేయాలి అండ్ ఇది ఇక్కడ సెట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, రెడ్ మ్యాచ్ అయింది, ఎల్లో మ్యాచ్ అయిపోయింది. ఒకటైతే మిస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అన్ని కలుస్తుంటాయి. ఇప్పుడు ఏం చేయాలంటే రెడ్ వైట్ బ్లూ ఎక్కడ మనం మిస్ చేయాలంటే ఇక్కడ ఉంది, రెడ్ వైట్ బ్లూ. ఇది మనం ఎక్కడ మిస్ ఇక్కడ ఉంది. అయితే ఇది ఇలాగే ఉన్నది. దీన్ని డౌన్ చేయండి అండ్ దీన్ని అగైన్ లెఫ్ట్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మ్యాచ్ అయిపోయింది. అగైన్ మనకి దీంట్లో ఏముంది, బ్లూ వైట్ ఆరెంజ్ బ్లూ వైట్ ఆరెంజ్. ఇది ఎక్కడ సెట్ అవుతుంది, ఇక్కడ సెట్ అవుతుంది. ఎక్కడ సెట్ అవుతుంది అంటే మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, దీన్ని డౌన్ చేసుకోవాలి. డౌన్ కాదు, మనం టోటల్లీ దీన్నేమో లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి అగైన్ మనం రైట్ తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి, అగైన్ మనం రైట్ తీసుకున్న తర్వాత వైట్ అనేది మ్యాచ్ అయిపోయింది, ఆరెంజ్ అనేది మ్యాచ్ అయిపోయింది. మనకు ఒకటే మిస్బిహేవ్ అయింది. ఇది ఏంటంటే ఇక్కడ బ్లూ ఆరెంజ్ ఎల్లో ఆరెంజ్. ఇది ఇక్కడ మ్యాచ్ చేసేయాలి. లెఫ్ట్ని డౌన్ చేసి అండ్ అగైన్ లెఫ్ట్ తీసుకున్నాను, మ్యాచ్ అయిపోయింది. బ్లూ మ్యాచ్ అయిపోయింది. అండ్ మనకు 1 లైన్ అనేది వన్ లేయర్ అనేది మనం కలిపేసాం. అంటే క్యూబ్ 25% మనం కలిపేసామండి. అండ్ తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎల్లో ఆరెంజ్ వైట్ అండ్ రెడ్ అండ్ కార్నర్స్ అన్నీ సెట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం బ్లూ కలర్ తీసుకున్నాం కాబట్టి కింద ఏముంటుంది, గ్రీన్ ఉంటుంది. ఈ కింద గ్రీన్ ఉన్నదాన్ని మనం అసలు పట్టించుకోవద్దు. గ్రీన్ని మనం లాస్ట్లో పట్టించుకోవాలి. మిడిల్లో ఎక్కడ మనం దాన్ని అసలు ఆ కలర్ని మనం అసలు చూస్ చేసుకోవద్దు. ఆ కలర్ చూస్ చేసుకుంటే మనం మ్యాచ్ చేయలేకపోతాం. క్యూబ్ ఇలాగే పట్టుకొని మనం ఏం చేయాలంటే గ్రీన్ కలర్ లేని కాయిన్స్ మనం తీసుకోవాలి. గ్రీన్ కలర్ లేని మనం బటన్స్ తీసుకొని దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే ఎల్లో ఆల్రెడీ ఉంది. ఈ ఎల్లో ఆల్రెడీ ఉంది. దీనికి ఏమో ఇక్కడ ఎల్లో కింద ఏముంది, గ్రీన్ కలర్ లేదు, ఆరెంజ్ కలర్ ఉంది. ఆరెంజ్ కలర్ రెడ్ సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది కదా. ఇటు సైడ్ ఉంటే మనం ఏం చేసుకోవాలి, లెఫ్ట్ సైడ్ తీసుకొని రైట్ సైడ్ దానికి కిందికి అనాలి. అగైన్ మనం బ్యాక్ అనాలి. అగైన్ మనం బ్యాక్ అని మన కలర్ మనం రిటర్న్ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒకటి మిస్బిహేవ్ అయింది కదా, ఒకటి మిస్బిహేవ్ అయితే మనం రైట్ తీసుకోవాలి. అగైన్ మనం బ్యాక్ చేయాలి. అగైన్ దీన్ని మ్యాచ్ చేసేయాలి. అగైన్ మనం మ్యాచ్ చేసుకుంటే ఆరెంజ్
ఎల్లో ఎల్లో అనేది మ్యాచ్ అవుతుంది, ఇలా మ్యాచ్ అవుతుంటుంది. అగైన్ మనం వేరే కలర్ తీసుకుందాం. గ్రీన్ కలర్ ఉన్నది తీసుకోవద్దు, కింద గ్రీన్ కలర్ ఉన్నది మనం తీసుకోవద్దు, వేరే కలర్ ఉన్నది మనం తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ ఉందంటే రెడ్ ఉన్నది, ఈ రెడ్కు కింద ముందు వైట్ ఉంది, అయితే దీన్ని మనం రెడ్ మీదకి తీసుకెళ్ళాలి. రెడ్ మీద నేను తీసుకొచ్చాను, కింద ముందు ఫ్రెండ్స్ వైట్ ఉంది, వైట్ ఉంటే వైట్ ఇట్ సైడ్ ఉంది, అప్పుడు ఇట్ సైడ్ మనం తీసుకోవద్దు, ఇట్ సైడ్ మనం తీసుకోవాలి. అపోజిట్ తీసుకోవాలండి, ఏ కలర్ ఇట్ సైడ్ ఉంటే ఇట్ సైడ్ కలర్ తీసుకోవాలి. తర్వాత అగైన్ మనం లెఫ్ట్ సైడ్ డౌన్ చేస్తున్నాం, అగైన్ మనం రెడ్ మీద తీసుకొచ్చినాం, అగైన్ మన కలర్ మనం మీద తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఒక మిస్బిహేవ్ అయింది కదా, ఇక్కడ ఒక మిస్బిహేవ్ అయితే మనం ఆటోమేటిక్ మళ్ళీ సాల్వ్ చేసేలా దీన్ని మనం లెఫ్ట్ తీసుకెళ్తున్నాం, అగైన్ మనం రైట్ డౌన్ చేసినాం, అగైన్ మనం బ్యాక్ చేసినాం. ఓకే ఫ్రెండ్స్, మన వైట్ రెడ్ అనేది కలిసిపోయింది, వైట్ రెడ్ అనేది కలిసిపోయింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలంటే ఏ కలర్ మీరు తీసుకోలేరు, గ్రీన్ ఉంది, ఎల్లో ఉంది, గ్రీన్ ఉంది, వైట్ ఉంది, గ్రీన్ ఉంది, ఆరెంజ్ ఉంది, గ్రీన్ ఉంది, రెడ్ ఉంది. మనకి ఇప్పుడు ఎటు కదలదు, ఎటు కదలనప్పుడు ఏం చేయాలి, ఏదో ఒక కలర్ తీసుకొని మనం ఆటోమేటిక్ మనం తింపేయాలి. అయితే మన కలర్స్ అనేది బ్యాక్ వస్తుంటాయి. ఇప్పుడు చూడండి, నాకు ఏది ఆప్షన్ లేదు కాబట్టి నేను క్యాజువల్గా తిప్పేస్తున్నాను, ఏదో ఒక కలర్ నాకు కలుస్తుంది. ఇక అగైన్ ఇంకోసారి తిప్పేసుకుంటే ఆటోమేటిక్గా మ్యాచ్ అయిపోతుంది. అండ్ ఈ కలర్ మిస్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, దీన్ని నేను లెఫ్ట్ తీసుకుంటాను, దీన్ని లెఫ్ట్ సైడ్ని డౌన్ చేశాను అండ్ దీన్ని మీదకి అన్నాను. ఓకే ఫ్రెండ్, ఇది ఆటోమేటిక్గా మ్యాచ్ అయిపోయింది. అండ్ మనకి ఎక్కడైనా ఒకటన్నా మిస్బిహేవ్ అయితే ఆరెంజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆరెంజ్కి ఎల్లో వైట్ ఉంది కింద, ఆరెంజ్ వైట్. ఈ కాయిన్ ఇక్కడ తీసుకురావాలంటే ఏం చేయాలి మనం ఫ్రెండ్స్, వైట్ ఇట్ సైడ్ ఉంది కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను అండ్ అగైన్ రైట్ తీసుకెళ్తున్నాను అండ్ రైట్ని డౌన్ చేస్తున్నాను అండ్ అగైన్ ఇలా తీసుకెళ్ళాను, రైట్ తీసుకొచ్చాను. అగైన్ మన బ్యాక్ మనం వెళ్ళిపోవాలి. ఈ కలర్ మిస్బిహేవ్ అయింది ఫ్రెండ్స్, ఈ కలర్ ఎక్కడ ఉంది కదా, దీన్ని మనం ఏం చేస్తున్నాం, ఎలా తీసుకోవాలి అండ్ ఇలా తీసుకోవాలి అండ్ ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ టోటల్లీ హాఫ్ క్యూబ్ మనకు సాల్వ్ అయిపోయినట్టే. ఆరెంజ్ వైట్. ఇప్పుడు మనకు మిస్ ఏది ఉంది, దీన్ని మనం ఇప్పుడు ఎక్కడ రెడ్ కలపాలి, ఎల్లో కలపాలి. రెడ్ ఎల్లో ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, ఈ యాడ్స్ని ఇక్కడ కలపాలి. ఈ సెంటర్ ఎడ్జ్ ఉంది చూడు, దీన్ని ఇక్కడ కలపాలి ఫ్రెండ్స్. అండ్ ఇది ఇక్కడ ఉంది, ఎల్లో మీదకి తీసుకెళ్ళాం. ఎల్లో మీద తీసుకెళ్తే రెడ్ ఎట్ ఉంది, రెడ్ ఇట్ సైడ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ రెడ్ని మనం ఇట్ సైడ్ తీసుకెళ్ళాలి. ఈ ఎడ్జ్ని మనం ఇక్కడ తీసుకెళ్ళాలంటే ఇట్ సైడ్ ఫస్ట్ రెడ్ ఇట్ ఉంది కాబట్టి మనం రైట్ తిప్పుకుందాం అండ్ లెఫ్ట్ డౌన్ చేసినాం అండ్ అగైన్ ఎల్లో తీసుకెళ్ళినాం. అగైన్ మనం లెఫ్ట్ని మనం టాప్ తీసుకెళ్ళాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అగైన్ ఇది మన బ్లూ ఒకటి మిస్ అయిపోయింది కదా, దీన్ని లెఫ్ట్ తీసుకెళ్తున్నాం, అగైన్ రైట్ తీసుకెళ్తున్నాం, అగైన్ దీన్ని మ్యాచ్ చేసేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనకు అనేది సెకండ్ లైన్ అది కూడా మనకు మ్యాచ్ అయిపోయింది, ఆటోమేటిక్ మ్యాచ్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇవన్నీ ఏం పట్టించుకోవచ్చు. ఇప్పుడు మన క్యూబ్ 75% మ్యాచ్ అయినట్టే. ఇప్పుడు మనం క్యూబ్ ఇప్పటివరకు ఇలా పట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ క్యూబ్ని మనం టర్న్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు మనకు గ్రీన్ అనేది అప్ సైడ్ తీసుకెళ్ళాలి, ఓకేనా ఫ్రెండ్స్. సింగిల్ లైన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే డౌన్ సైడ్ని మనం ఎలా తిప్పుకోవాలో అండ్ ఇలా రైట్ సైడ్ని టాప్ చేసుకున్నాం అండ్ టాప్ సైడ్ని బ్యాక్ చేసుకున్నాం, అగైన్ రైట్ సైడ్ని డౌన్ చేసుకున్నాం, అగైన్ మన కలర్ మనం బ్యాక్ చేసుకున్నాం, అగైన్ మనకి ఇలా వచ్చేసింది. ఇవి ఏ కలర్ అనేది మిస్బిహేవ్ కాలేదు. అండ్ మనకు ఎల్ షేప్లో అనేది ఒకటి వచ్చింది. ఎల్ షేప్ అనేది ఒకటి మనకు రైట్ సైడ్ ఉండాలి, ఒకటి అనేది మన ఫ్రంట్ సైడ్ అనేది ఉండాలి. ఇలా 2 వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, అగైన్ మన ఫ్రంట్ని మనం రైట్ తీసుకున్నాం, అగైన్ మన రైట్ సైడ్ని అప్ తీసుకున్నాం, అగైన్ మనం టాప్ని మనం రైట్ తీసుకున్నాం, అగైన్ మన రైట్ని మనం బ్యాక్ తీసుకున్నాం, అగైన్ మన టాప్ని మనం బ్యాక్ తీసుకున్నాం, అగైన్ మనం మళ్ళీ మన ఫ్రంట్ని మనం బ్యాక్ తీసుకున్నాం. అప్పుడు ఒక హారిజాంటల్ లైన్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ హారిజాంటల్ లైన్ వచ్చేసినప్పుడు మనం ఏం చేయాలి ఫ్రెండ్స్ అంటే ఈ హారిజాంటల్ లైన్ని మనం ఇలా తీసుకోవాలి. మనం ఇలా తీసుకొని సేమ్ అగైన్ మళ్ళీ మన ఫండ్ని మనం రైట్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ మన రైట్ని ఇలా తింపుకొని మళ్ళీ ఈ టాప్ని మనం ఇలా తింపుకోవాలి, అగైన్ మన రైట్ని మనం బ్యాక్ వెళ్ళిపోవాలి, అగైన్ మన టాప్ని మనం రిటర్న్ చేయాలి అండ్ అగైన్ మనకు సెట్ అయిపోయింది. మనకు ప్లేస్ వచ్చింది ఫ్రెండ్స్. ప్లేస్ వస్తే మనకు ఏ సైడ్ అయినా ఈ సైడ్ అయినా 2 కలర్ మ్యాచ్ అవుతాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ప్లేస్ వచ్చిన తర్వాత మీరు చూసుకోవాలి, ఏదో ఒక 2 సైడ్ మనకు మ్యాచ్ అవుతుంది. ఎలా అంటే మీకు చూపెడతాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్. రెడ్ వైట్ మ్యాచ్ అయింది ఫ్రెండ్స్. ఇలా మ్యాచ్ వస్తుంది, ప్లేస్ వస్తే కంపల్సరీ ఇలా మ్యాచ్ అవుతుంది. ఈ మ్యాచ్ అయిందా లేదు చూసుకోవాలి. ఈ మ్యాచ్ అయిన తర్వాత ఎల్లో ఆరెంజ్ మ్యాచ్ అవ్వాలి.
ఈ మ్యాచ్ అవ్వడానికి మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ సింపుల్ ట్రిక్స్, ఈ ట్రిక్స్ మీరు ఫాలో అయిపోయింది. ఆల్రెడీ నేను మీద రాసి చూపెడతాను. ఆ ట్రిక్స్ మీరు ఫాలో అయిపోయారనుకో మీరు డెఫినెట్లీ ఆ క్యూబ్ అనేది ఆటోమేటిక్ సాల్వ్ అయిపోతుంది. ఈ మ్యాచ్ అయిందని మనం ఒక లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి, మనం ఒక బ్యాక్ సైడ్ తీసుకోవాలి. ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి బ్యాక్ సైడ్ తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మన రైట్ సైడ్ని 2 టైమ్స్ ఇలా తింపాలి. 2 టైమ్స్ ఇలా తింపి అగైన్ మనం బ్యాక్ చేయాలి. అగైన్ 1 బ్యాక్ చేసి అగైన్ ఒక టాప్ చేసి అగైన్ మనం ఒకటి బ్యాక్ చేసి అగైన్ మన రైట్ని మనం బ్యాక్ చేసినాం. అగైన్ మన టాప్ని మనం రిటర్న్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, వైట్ వైట్, రెడ్ రెడ్, ఎల్లో ఎల్లో అండ్ ఆరెంజ్ ఆరెంజ్ ప్రాపర్ కలిసిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎడ్జ్, ఈ కార్నర్స్ ఇప్పుడు మనం మ్యాచ్ అవ్వాలి. కార్నర్స్ మనం సెట్ చేయాలి అండ్ కార్నర్స్ మనం మ్యాచ్ చేయాలి. సెట్ చేసే విధానం ఏంటంటే ఇప్పుడు ఎలా అంటే చెప్తాను ఫ్రెండ్స్. అంటే వైట్ ఉంది, గ్రీన్ ఉంది, ఇప్పుడు రెడ్ ఆరెంజ్ ఉంది. ఇది మ్యాచ్ లేదు. ఈ కాయిన్ని మనం తింపబడుతుంది అండ్ టర్న్ చేయబడుతుంది అండ్ సెట్ చేయబడుతుంది దాన్ని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఏ కాయిన్ కూడా మన చేతిలో లేదు. ఇప్పుడు మనం అన్ని కాయిన్ మనం ట్యాన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం చూసుకోవాలి. అండ్ మన ఈ కలర్స్ ఎటు మాత్రం డిస్టర్బ్ లేవు, సేమ్ ఆటోమేటిక్ ఉన్నాయి. అండ్ మనం ఏదో ఒక కలర్ చూసుకొని ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ కాయిన్ టర్న్ చేయాలి. అంటే ఈ కాయిన్కి మనం 3 సైడ్స్ మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే లెఫ్ట్ని అప్ తీసుకున్నాం అండ్ రైట్ తీసుకున్నాం టాప్ని, అండ్ రైట్ని మీది తీసుకున్నాం. అగైన్ మన టాప్ని బ్యాక్ తీసుకున్నాం. అగైన్ మన లెఫ్ట్ని బ్యాక్ తీసుకున్నాం. అగైన్ మన టాప్ని బ్యాక్ తీసుకున్నాం. అగైన్ మన రైట్ని మనం బ్యాక్ తీసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, అగైన్ మన టాప్ని మనం బ్యాక్ తీసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైనా మ్యాచ్ అయితే లేదు చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా మనకి ఏం మ్యాచ్ కాలేదు. ఇగో ఫ్రెండ్స్, ఇది మ్యాచ్ అయింది. గ్రీన్, వైట్, రెడ్, ఇలా ఇది టర్న్ అయిపోయింది ఆల్రెడీ ఆటోమేటిక్. ఈ టర్న్ అయిందంటే మన రైట్ సైడ్లో తీసుకోవాలి. ఈ రైట్ సైడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా టర్న్ చేసుకోవాలి ఫస్ట్, అండ్ తర్వాత దాని క్యూబ్ని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మనం రైట్ సైడ్ తీసుకోవాలి. అగైన్ మనం లెఫ్ట్, టాప్, రైట్, అగైన్ లెఫ్ట్, అగైన్ బ్యాక్ తీసుకుంటున్నాం. నా రైట్ని కూడా నేను బ్యాక్ తీసుకుంటున్నాం. అగైన్ మనం బ్యాక్ వెళ్ళిపోయాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, గ్రీన్, రెడ్, ఎల్లో, గ్రీన్, వైట్, రెడ్. ఓకే ఫ్రెండ్స్, గ్రీన్, ఆరెంజ్, వైట్, ఎల్లో, గ్రీన్, ఆరెంజ్, గ్రీన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కాయిన్స్ అనే అన్ని సైడ్లో సెట్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు వీటిని మనం టర్న్ చేసుకోవాలి. ఇక్కడనే ఇలా తిప్పుకోవాలన్నట్టు. ఇలా తిప్పాలంటే మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, సింపుల్ ట్రిక్. ఏ కలర్ అయితే మనకు కలవకుండా ఉన్నాయి, ఇప్పుడు ఈ కలర్ ఆల్రెడీ ఇక్కడ సెట్ అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది, టర్న్ అయిపోయింది, ఇక్కడ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఈ 3 సైడ్స్ అనేది మనం కలపాలి. ఈ 3 సైడ్స్ అనేది కలపాలంటే మనం ఏం చేయాలంటే నేను చెప్పే ట్రిక్స్ ఇక్కడ ఇస్తాను ఆల్రెడీ. అవి మనం ఫాలో అయిపోతే ఆటోమేటిక్గా క్యూబ్ అనేది సాల్వ్ అయిపోతుంది. ఈ 2 కలర్ ఉన్నదని మన సైడ్ తీసుకోవాలి. ఫస్ట్ మన ఇలా రైట్ సైడ్ తీసుకోవాలి. ఇలా తీసుకోండి లేదా ఇలా తీసుకోండి, ఇలా తీసుకోండి లేదా ఇలా తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా తీసుకొని ఏం చేస్తారంటే 1 2 3 4 5 6 7 8 ఇలా తిప్పుకున్నాం కదా. ఇలా తిప్పుకొని ఆటోమేటిక్గా మనం ఏం చేయాలంటే ఈ లెఫ్ట్ సైడ్లో 1 2 3 4 5 6 7 8. ఓకే ఫ్రెండ్స్, ఇలా తిప్పేసుకున్నాం. ఆటోమేటిక్గా క్యూబ్ అనేది మ్యాచ్ అయిపోయింది. ఒకవేళ మ్యాచ్ అవ్వలేదనుకో సేమ్ అగైన్ మనకు మిస్ కలర్స్ ఎక్కువ ఎటుంటే అది రైట్ సైడ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇలా వచ్చింది క్యూబ్. దీన్ని మనం ఏం తీసుకుంటున్నాం, రైట్ సైడ్ తీసుకుంటున్నాం. రైట్ సైడ్ తీసుకొని సేమ్ అగైన్ నేను చెప్పిన విధానంలో 1 2 3 4 5 6 7 8 అగైన్ ఎటు డిస్టర్బ్ చేయకుండా అదే లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ తిప్పాలి. 1 2 3 4 5 6 7 8. ఓకే ఫ్రెండ్స్, సేమ్ మనకు అగైన్ క్యూబ్ మొత్తం మ్యాచ్ అయ్యేంత వరకు ఇలాగే తిప్పండి. నీకు క్యూబ్ ఆటోమేటిక్ సాల్వ్ అయిపోయింది. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. చూడండి ఫ్రెండ్స్, క్యూబ్
ఆటోమేటిక్ సాల్వ్ అయిపోయింది. దీంట్లో ఏ మ్యాథ్స్ అవసరం లేదు, ఏ ఫార్ములా అవసరం లేదు. చిన్న చిన్న ట్రిక్స్ యూజ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా క్యూబ్ అనేది సాల్వ్ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, సక్సెస్. మీరు ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ ఫాలో అయిపోతే క్యూబ్ ఆటోమేటిక్ సాల్వ్ అయిపోద్ది. దీనికి ఏ మ్యాథ్స్ అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, క్యూబ్ ఆటోమేటిక్ సాల్వ్ అయిపోయింది కదా. క్యూబ్ సాల్వ్ చేయడానికి ఎటువంటి మ్యాథ్స్ అవసరం లేదు, ఎటువంటి ఫార్ములాస్ అవసరం లేదు. క్యూబ్ ఆటోమేటిక్ సాల్వ్ అయిపోతుంది. చిన్న చిన్న ట్రిక్స్ ఒకసారి నేను చెప్పిన విధంగా ఒకసారి మీ క్యూబ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో అందరూ చూసిరని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఓకే ఫ్రెండ్స్, అండ్ వీడియో చూసిన కానీ ఫుల్ వీడియో చూడడానికి ప్రయత్నించండి. సగం వీడియో చూసి మన అర్థమైతలేదు ఏంటి అదని చెప్పాలండి. పూర్తి వీడియో చూస్తే మీకు ఏ వీడియో అయినా సరే ఎక్కడైనా సరే పూర్తి వీడియో చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, పూర్తి వీడియో చూడండి. ఫస్ట్ ఇంటి వరకు టోటల్ ఈ వీడియో చూడండి, అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియో నాకు నచ్చితే మీరు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, అండ్ కామెంట్ కూడా చేయండి. మీకు అర్థం కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. మేము మీకు కంపల్సరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ సబ్స్క్రైబ్ అవ్వడం చేసుకోండి అందరూ. మళ్ళీ కొత్త న్యూ అప్డేట్స్ వరకు మా నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ మనం తప్పకుండా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అన్నీ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయలేదు అనుకో, ఈ అన్నీ చేతుల్లో అయిపోతుంది ఫ్రెండ్స్.